అందరికీ నమస్కారం. నేను మీ హనుమత్ ప్రసాద్, ఏవియేటర్ స్టూడియో. రేపు 4వ తారీఖున రాబోయే ఎలక్షన్ కౌంటింగ్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఏ వర్గాలు ఎటు సైడ్ ఉన్నారు అనేటువంటి విషయం తీవ్ర ఉత్కంఠత రేపుతుంది. దీనికి గాను ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి టీవీ ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సోషల్ మీడియా కూడా ఉంది. దీంతో ప్రతినిత్యం రకరకాల సర్వేల పేర్లతోటి, కొన్ని ఫేక్ సర్వేలు అవ్వచ్చు, కొన్ని రియల్ సర్వేలు ఉండొచ్చు, అలాగే ఆస్ట్రాలజర్స్ కూడా రకరకాలుగా ఊహాగానాలు పెడుతూ ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ప్రజలను కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. యాక్చువల్గా ఈవీఎంలో దాగిన ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి అన్నది 4వ తారీఖు కానీ మనం తెలియజేయలేం. కాకపోతే జెన్యున్ రిపోర్ట్ కానీ మనకు కావాల్సి వస్తాయి, మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? ఆ ప్రభుత్వ వ్యతిరేకత కానీ ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తెలుగుదేశం పార్టీ ఎంతవరకు తన వైపు టర్న్ చేసుకోగలుగుతుంది? తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, లేకపోతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సారథైనటువంటి షర్మిల ఎన్ని ఓట్లు చిల్చిందనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాలేంటి, అలాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి విషయాలేంటి, దాని గురించి మనం కానీ చర్చించుకున్నట్లయితే జనరల్గా మొదట ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గరకు వద్దాం. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న విషయాలు ఏంటి, అనుకూలంగా ఉన్న విషయాలు ఏంటనేసి కానీ మనం చర్చించుకుంటే వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, బాగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేసి తెలుగుదేశం పార్టీ వర్గాలే కాకుండా మిగతా అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం మీద దుమ్మెత్త పోస్తున్నాయి. ఏ రకంగా వ్యతిరేకత ఉంది? ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి అండగా నిలబడతారా? ఎందుకంటే నిలబడరనే 100కి 90% కూడా చెప్పచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలియజేసుకునేటువంటి హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలియజేసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉక్కుపాదాన్ని మోపింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం కనీసం టీచర్లకైతే మనం కోవిడ్లో చూసాం, కోవిడ్లో బార్ల ముందు, బ్రాందీ షాపుల ముందు క్యూలు కట్టేటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికని టీచర్లను ఉపయోగించుకోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు, వ్యతిరేకత కూడా వెలువడింది. అదేవిధంగా కనీసం జీతాలు పెంచమని వాళ్ళు నిరసన తెలియజేసి స్ట్రైకులకి వెళ్ళే పరిస్థితిగానే వస్తే జీతాలు పెంచలేదు కదా, సరికదా జీతాలు తగ్గించినటువంటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ అనే చెప్పుకోవాలి. ఈ కారణాల రీత్యా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ప్రత్యేకంగా మైనస్ ఓట్లు పడేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఉంటుందనేటువంటి అంచనాలు ప్రజల్లో, ప్రతిపక్షాల్లో నెలకొని ఉన్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ శాతం ఎంత ఈ ఎలక్షన్స్లో? ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ శాతం 1.2%, రఫ్గా ఇంచుమించు 4 లక్షల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఓటేశారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు తిరుగుతారు? కనీసం ప్రభుత్వ ఉద్యోగులు ఓటేసే దాంట్లో కూడా మంచి కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఎందుకంటే ఆ ఓటింగ్ ఇక్కడ ఉంటుందంటే అక్కడ ఉందని, అక్కడ ఉందంటే ఎక్కడ ఉందని టైం దాటిపోయి చాలామంది ఓటు వేయలేని పరిస్థితి కూడా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఇది కావాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది అనేటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో మినిమం 75% అధిక ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే కూటమిలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఏ పార్టీకైనా పడవచ్చు, ఈ పడతాయినటువంటి అంచనాల్లో వాళ్ళు పర్టికులర్గా ఉన్నారు. ఇంకపోతే తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం వేరొక విషయం ఏంటంటే ఇంచుమించు దేశ విదేశాల నుంచి ఓ పెద్దన వచ్చి ఓటింగ్ చేయడం అనేది. ఏంటంటే జనరల్గా మిగతా ఎలక్షన్స్లో విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఇతర ప్రాంతాలకు వచ్చి ఓటు వేయడం అనేది చాలా అరుదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓటేశారు. ఏ కారణం చేత ఓటేశారు అంటే ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఓటేశారు. అందువల్లే వాళ్ళు కసిగా వచ్చారు అనేటువంటి విషయాన్ని కూటమి శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఇకపోతే ఆఖరికి హైదరాబాద్, బెంగళూరు ప్రముఖ నగరాలైనటువంటి సాఫ్ట్వేర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది యువకులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నటువంటి యువత ఈ అందరూ కూడా మొత్తం ఏకదాటిగా ఆంధ్రప్రదేశ్ వైపు టర్న్ అవ్వడం అన్నది ఒక గొప్ప విచిత్రంగా చేయొచ్చు. జనరల్గా ఏంటంటే హైదరాబాద్ ప్రాంతంలో ఒక జనవరి నెలలో సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ మోసిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా గ్రామాల బాటను బట్టి అక్కడ పండుగని శుభ్రంగా చేసుకోవడానికి వెళ్తుంటారు.
సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆఖరికి కాస్తో కోస్తోనే రష్ ఉంది సంక్రాంతి పండుగ నాడు. మొన్న 13వ తారీఖు ఎలక్షన్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ నగరం పూర్తి నిర్మానుష్యంగా మారింది. అందువల్ల వీళ్ళందరూ కసిగా తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి వచ్చారు, కూటమికి అని చెప్పి ప్రతిపక్ష శ్రేణులు చెప్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఏంటి అనేసి కానీ మనం కానీ ఒకసారి ఆలోచించుకుంటే, ఇక్కడ మనం పర్టికులర్గా గ్రామీణ జనాభా, పట్టణ జనాభా అన్నది మనం చూసుకున్నట్టయితే, పట్టణ జనాభాలో విద్యావంతులు ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. చాలామందికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అందలేదు అన్నటువంటిది విషయాలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు ఉండేవాడికి ఇల్లు ఇవ్వరు, ఉద్యోగం ఉండేవాడికి పెన్షన్ ఇవ్వరు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఏ రకమైన పథకాలకు అర్హులు కానటువంటి వ్యక్తులందరూ కూడా అభివృద్ధి పేరిట ఓట్లు వేశారు అన్నటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అన్నది ఏంటంటే, అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఎక్కువ ఉంటుంది, దాని ఫలితంగా మనకి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఓటేశారన్నటువంటి విషయం పక్కన పెడితే, ఇకపోతే గ్రామాల్లోకి వచ్చేటప్పటికి గ్రామ సీమల్లో జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించుగా ఒక 60% ఆఫ్ ది పాపులేషను గ్రామాల్లోనే నివసిస్తుంది. ఈ గ్రామాల్లో నివసించే వాళ్ళు ఎక్కువ నిరక్షరాస్యతులు, ఎక్కువ పేదవాళ్ళు. వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా పథకాల వల్ల లబ్ధి పొందేవాళ్ళు. విద్యాదేవన్ అన్నారు, అమ్మఒడి అన్నారు, వితంతు పెన్షన్ అన్నారు, 40 సంవత్సరాలు దాటిన మహిళలకి పెన్షన్ అన్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, లాయర్లకి మినిమం లాయర్లకి, జూనియర్ లాయర్లకి డబ్బులు ఇచ్చారు. ఇలాగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంవత్సరానికి మినిమం తక్కువలో తక్కువ ₹1,00,000 పైన పొందినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు ఈ పథకాలు అక్కర్లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు, చంద్రబాబు నాయుడే కావాలి అని చెప్పి కానీ చంద్రబాబు నాయుడు వైపు చూస్తారా? చూడరనే 100% చెప్పాలి. గ్రామాల ఓట్లు 100కి 95% జగన్మోహన్ రెడ్డి గారి వైపు మాత్రమే పడితే ఇందులో ఏమైనా సందేహం లేదు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు గ్రామాల్లోకి వెళ్తే. అదే పట్టణాల్లో కానీ మీరు సర్వేలు చేసుకుని వెళ్తే పట్టణ జనాభా ఇది వేరే ఉంటుంది. పట్టణాల్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు, పల్లెటూరులో ఎంతమంది ఓటర్లు ఉంటారు అనేది ప్రేక్షకులైనటువంటి ఓటర్లు గమనించాలనేసి మేము భావిస్తున్నాం. ఇకపోతే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ చేయడానికి వచ్చారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ చేయడానికి వచ్చారంటే దాని అర్థం ఏంటంటే, మహిళల పేరు మీద అనేక రకాల పథకాలు బయటకు వచ్చాయి, మహిళలే లబ్ధి పొందారు. అందువల్ల మహిళలు లబ్ధి పొందడంతో వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అన్ని పార్టీల వాళ్ళకి ఎవరైతే ఆ పథకాన్ని పొందడానికి అర్హులై ఉన్నారో ఆ పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటేశారు. కాబట్టి గెలుపు మాదే అనేటువంటి ధీమాతోటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నాయి. ఇకపోతే వాలంటీర్ల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఇందులో వాలంటీర్ల పాత్ర 100కి 90% ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి వాలంటీర్కి 50 ఇళ్ళు ఇచ్చారు. ప్రతి వాలంటీర్ కూడా ఆ ప్రాంత పరిధిలో ఒక 50 ఇళ్ళు చూసుకుని 50 ఇళ్ళని మానిటరింగ్ చేసుకుని వాళ్ళకి ఏ పథకాలు కావాలి, ఎవరెవరికి ఏంటి ఇవ్వాలి అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ వాలంటీర్లు అందరూ కూడా ఈ ఓటర్లని పోలింగ్ బూత్ల వైపు నడపడంలో కృతకృత్యులు అయ్యారు. కాబట్టే ఈరోజు 81.26% ఆఫ్ ఓట్స్ పోల్ అయ్యాయి. కానీ ప్రతిపక్షం అనుకుంటుంది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆ ఓట్లన్నీ తమకే అనుకూలంగా ఉంటాయనేటువంటి భావనలో ప్రతిపక్షం ఉంది. కానీ అది ఎంతమాత్రం సబబు కాదు. ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల వైఎస్ఆర్సీపీకి అనుకూలిస్తుందని అనేక రకాల సర్వేలు చెప్తున్నాయి. అలా విధంగా ఆస్ట్రాలజర్స్ కూడా చాలామంది చెప్తున్నారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి తోడుగా మనం రీసెంట్గా కానీ గమనించుకుంటే, ఆల్రెడీ అధికార పక్షం తన వెబ్సైట్లో, తన ట్విట్టర్ ఖాతాలో గెలిచేది మేమే ప్రమాణ స్వీకారం తేదీని కూడా నిర్ణయించేసి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. మరి దానికి తగ్గట్టుగా ఇటు ప్రతిపక్షానికి కానీ చూసుకుంటే తమ గెలుపు గురించి ఎవరూ నోరెత్తట్లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నోరెత్తట్లేదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు నోరెత్తట్లేదు. ఇంకా పోతే ప్రతిపక్ష మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, మా టీవీ కానీ, ఈనాడు కానీ ఇటువంటివన్నీ కూడా స్టెబాన్గా చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే మేమే తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది, కూటమి పార్టీనే గెలుస్తుందని చెప్పలేకపోతున్నాయి. అంతేకాకుండా
ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎందుకో ఆ నిరుత్సాహం నైరాశ్యం వహించినట్టుంది. ఆయన ఎక్కడికి వెళ్ళారో, ఎవరిని కలుస్తున్నారో, ఏ సందర్భంలో వెళ్ళారో ఎవరికి ఈనాటి వరకు కూడా తెలీదు. కనీసం పార్టీ శ్రేణులు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, సెకండరీ గేట్ నాయకులు కూడా ఈ తెలియదు అనేటువంటి విషయాన్ని ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా చెప్పాయి. దానికి తగ్గట్టుగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ వెళ్తున్నారనగానే ఆయన లండన్ వెళ్ళిపోతాడేమో, ఇంకా రాడేమో, సర్దేసుకున్నాడేమో, ఎలాగో ఓడిపోతాడు కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారని సెటైరికల్ వేసినటువంటి తెలుగుదేశం పత్రికలైనటువంటి ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 ఇవన్నీ కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారనే విషయంలో గోప్యత పాటిస్తే దాన్ని బట్టి పార్టీ ఓటమిని ఇండైరెక్ట్గా ఒప్పుకుంది అనేటువంటి విషయాన్ని అక్కడక్కడ చాలామంది గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుపు ఏ విధంగా ఉంటుంది అనేది 4వ తారీఖున తీసుకొస్తుంది. సోషల్ మీడియా పరంగా అయితే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎంతవరకు చేసుకుంటారు.